వెల్కమ్ టు ప్రేమ్ కుకింగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కట్టిపరుగుల కూర పులుసు ఎలా చేయాలో మనం ఈరోజు చూద్దాం. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో వేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకుందాం. వెంటనే ఒకసారి మూత తీసి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఇదంతా కూడా సన్న సెగపైన జరగాలి. ఇందులో కొంచెం తిప్పి పెట్టేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా టేస్ట్కి సరిపడినంత. ఇది ఇంత వేయాలి అంత వేయాలని ఏ రూల్ ఏమీ లేదు. చేపల కూరలో మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు. కొంచెంగానే ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. ఈ ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే ఉప్పు వేయాలన్నమాట. సో ఇదంతా వేసుకొని అప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం. చూసారు కదా, కారం కూడా వేసుకొని దీన్ని చక్కగా మనం సిద్ధం చేసుకుందాం. ఇదంతా చూడండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది చేపల కూరలో. ఇదంతా తిప్పుకొని చక్కగా మంచి గ్రేవీ వచ్చేంత వరకు కూడా, గ్రేవీగా తయారయ్యేంత వరకు కూడా చక్కగా సన్నని సెగపైన మనం దీన్ని వేడి చేసుకుందాం. చూడండి, సన్నని సెగపైన మనం వేసాం కదా, ఇందులో కొంచెం మళ్ళీ ఒకసారి తిప్పుకున్న తర్వాత కొంచెం లైట్గా అడుగు పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని మనం చక్కగా దీన్ని తయారు చేద్దాం. కొంచెం నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే మసాలా మాడకుండా ఉంటుంది అన్నమాట. మసాలా మాడిపోతే మనకి చేదుగా వచ్చే అవకాశం ఉంది చేపల కూర. చాలామంది ఏమనుకుంటారంటే చేదుగట్టు చిదిగిపోయింది అందుకనే ఇవన్నీ వస్తున్నాయి, చేదుగా ఉంది అని అనుకుంటారు. కానీ కారణం అది కాదు. మసాలా మాడిపోయి ఉల్లిపాయలు ఇవన్నీ మాడిపోయినాయి అనుకోండి, అప్పుడు చేదు వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే చూసారా చక్కగా ఎలా తయారైందో. ఇప్పుడు మనం మనం కట్ చేసి పెట్టుకున్న కట్టిపరుగులు ఇవన్నీ కూడా ఒక 9 ఇంచెస్ సైజు వరకు ఉంటాయి అన్నమాట. 6 to 9 ఉంటాయి. ఈ సైజు ఉన్న కట్టిపరుగులు అయితే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ముళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, మీరు గమనించారా? నూనె కేవలం ఆ మసాలాలో మాత్రమే చేపలను ఒకసారి తిప్పుకుందాం, ఎందుకంటే ఈ మసాలా చక్కగా వాటికి చేపలు అన్నిటిలోకి పొట్టల్లోకి అలా వెళ్తుంది. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, కొంచెం నీళ్ళు చేపలు మునిగేంత వరకు మనం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇది ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా, ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ తప్ప ఇంకేమీ లేదు అన్నమాట దాంట్లో. అయితే ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక చీరుకున్న ఒక 5 పచ్చిమిరపకాయ రెబ్బలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పులుసు కింద చేసుకుని శుభ్రంగా చక్కగా ముందు చింతపండు పులుపు వేసేసుకుందాం. ఇది మొదట పొంగు రాగానే వేసుకోవాలి, ఎందుకంటే చేపలు లేకపోతే విడిపోయే అవకాశం ఉంది. పులుపు వేసిన వెంటనే చేప ఎలా ఉన్న చేప మీకు అలా చక్కగా నిలబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు పులుపు లాస్ట్లో వేద్దాం లేకపోతే ముందు వేసేద్దాం అనుకుంటే చేపకు రుచి రాదు. ఉప్పు కారం సమపాడులో అవి లాక్కోవన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎందుకు పైన వేయాలి అంటే ఆ ఫ్లేవర్, పచ్చిమిరపకాయల ఫ్లేవరు అలాగే కరివేపాకు ఫ్లేవరు చక్కగా దానికి లాక్కుంటుందన్నమాట. ఇది పచ్చిగానే ఉండాలి. చూసారా, ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని కొంచెం వేసుకుని, చూసారా అది పెద్ద బుడగ వస్తుంది, ఆ సమయంలోనే మనం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకుని